రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి. నమస్కారం స్వామి. శివరుద్ర సాధు స్వామి. సో మీకు బాగా పాపులారిటీ తెచ్చిన ఈ నేమ్. అవును స్వామి. అయితే హోలీ గురించి ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. చేయవచ్చు. ఎందుకంటే సహజంగా అసలు హోలీ అనేది ఆ ఫెస్టివల్ ఎక్కడ పుట్టింది? చాలా మంది కూడా రకరకాలుగా రంగులు రాసుకుని రంగు నీళ్ళు వేసుకుని ఈ హోలీని ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ కొంతమంది బంగు తాగుతారు, కళ్ళు తాగుతారు. అలాగే ఆ రోజు ఆ కళ్ళు బంగు తాగినప్పుడు కొంతమంది చనిపోవడం కూడా చూస్తున్నాం. అసలు ఆ ఫెస్టివల్ ఏంటి? ఆ ఫెస్టివల్ ప్రత్యేకతలు ఏంటి? చూడండి మిత్రమా, ధర్మ కార్యక్రమాలలో వాస్తవికతని మనం మాట్లాడుకుంటే హోలీ అనేది ఇప్పుడు వచ్చే ఈ పౌర్ణమి రోజు తెలంగాణ అంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో చేసుకునే రోజు. పౌర్ణమి రోజేమో మనము ఒకరోజు ముందు తెలంగాణ ప్రజలు ఏం చేస్తారంటే ఒకరోజు ముందు పౌర్ణమి రేపు పొద్దునే వస్తుంది అన్న రోజు సాయంత్రం కొంతమంది మీరు వింటూ ఉంటారు కామదహనం అంటే కాముణ్ణి కాల్ చేస్తూ ఉంటారు. అన్ని కట్టెలు పెట్టి అది పెట్టి ఇది పెట్టి బొమ్మను తయారు చేసేసి వీధి చివరిలో పెట్టి కాలుస్తారు. అదైనా నెక్స్ట్ డే హోలీ చేసుకుంటాం మనం. అంటే ఇక్కడ జరిగే తంతు చెప్తున్నాను. తర్వాత కొద్దిగా మనము నార్త్ అంటే ఇప్పుడు మార్వాడీస్ వీళ్ళ రూట్కి వెళ్తే ఏంటంటే మిత్రమా వాళ్ళు పౌర్ణమి రోజు కాల్ చేసి నెక్స్ట్ డే రోజు చేసుకుంటారు ఇదే కామదహనాన్ని. ఇప్పుడు మనం చారిత్రాత్మకమైన అంటే మన సాంస్కృతికమైన పురాణ గాథల ప్రకారంగా మాట్లాడితే మన ఈ హోలీకి చరిత్ర ఏంటంటే హిరణ్యకశిపుడు మీకు సహజంగా ఐడియా ఉండదు. నరసింహస్వామి గారి చేతుల ద్వారా సంహరించబడ్డ రాక్షసుడు. ఆయన గారి సొంత చెల్లియే హోలిక రాక్షసి. ఈ హోలిక రాక్షసి ప్రత్యేకత ఏంటంటే ఆవిడ హిరణ్యకశిపుడు ఏంటంటే పరమశివుడి దగ్గర వరాన్ని పొందుతాడు. ఎలాంటి వరాన్ని పొందుతాడంటే ఒక మానవుడి శరీరం ద్వారా పుట్టిన మనిషి ఉండకూడదు, అటు జంతువు కానీ ఇటు మనిషి ద్వారా కానీ నాకు చావు ఉండకూడదు, భూమికి పైకి కానీ కిందికి కానీ చావు ఉండకూడదు, అంటే ఆకాశంలో ఉండకూడదు భూమిలో ఉండకూడదు నా చావు, ఇంటి బయట ఉండకూడదు లోపట ఉండకూడదు నా చావు. ఇలా చాలా విచిత్రమైన కోరికలను పరమాత్ముడి ఆజ్ఞతో కోరుకుంటే హిరణ్యకశిపుడికి ఆ వరాన్ని పరమేశ్వరుడు ఇచ్చి వెళ్తాడు. ఇచ్చి వెళ్ళిన తరుణంలో హిరణ్యకశిపుడికి ఏంటంటే చూడండి, కన్నా ఇంట్లోనే ఎవరైతే ప్రహ్లాదుడు ఉంటాడో చిన్నవాడు 7-8 సంవత్సరాలు ఉంటుంది, హిరణ్యకశిపుడి యొక్క కొడుకు, సొంతంగా రక్త సంబంధమైన కొడుకు. హిరణ్యకశిపుడు ఏంటంటే ఆ వరం ఇచ్చేసరికి మరణం లేదన్న గర్వంతో ఏం చేస్తాడు, అన్ని దేవాలయాన్ని ధ్వంసం చేసి హిరణ్యకశిపుడి యొక్క విగ్రహాన్ని పెట్టిస్తుంటాడు అక్కడ. దానికి ఈ హోలిక రాక్షసి సాక్ష్యం. అంటే ఈవిడ రాక్షసుల సంహరణ చేయడానికి అభం శుభం తెలియని అమాయకులపై దండయాత్ర చేయడానికి ఉపయోగపడుతుంది. ఆవిడ యొక్క అస్త్రం ఏంటంటే ఆవిడ ఎవరిని పట్టుకున్నా కాలిపోతారు. అంటే ఆవిడ దగ్గర మంట అంటే అగ్నిశక్తి ఉంటుంది. ఇప్పుడు నిన్ను చూసి ఏదన్నా ఆలోచన చేసి ఇప్పుడు హిరణ్యకశిపుడు అన్న కదా, అన్న ఆజ్ఞాపించాడు అనుకోండి ఫలానా వ్యక్తి విషయంలో ఫలానా నష్టం జరుగుతుంది అని అంటే ఈవిడ గారు వచ్చేసి దహనం చేయగలదనమాట. అంటే కాల్చే శక్తి, అంటే అగ్ని రూపాన ఉన్న వరం హిరణ్యకశిపుడు ఈవిడ చెల్లెకి ఇస్తాడు వరం. ఎందుకంటే హిరణ్యకశిపుడు రాక్షసుడు, కానీ ఈయన గారు చాలా గొప్ప కార్యక్రమాలు చేసి వరాన్ని పొందిండు కదా మిత్రమా. దాని ద్వారా అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి భూమండలంలో దైవ కార్యక్రమాలకు మంచి కార్యక్రమాలకు ఎవ్వరికి చిన్న పెద్ద తేడా లేకుండా పాడు చేసుకుంటూ పోతూనే ఉంటారు. ప్రహ్లాదుడు పుడతాడు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు తర్వాత వారసుడు కదా మిత్రమా, కొడుకు కాబట్టి. కానీ ఈయనకి ఏంటంటే హరినామస్మరణం అనేది చాలా ఇష్టం ఈయనకి. ఎవరికి? ప్రహ్లాదుడికి. చిన్న వయసులోనే హరి హరి అనుకుంటా హరినామస్మరణ చేసుకుంటా నరసింహుడిని ఎక్కువ విష్ణుదేవుణ్ణి బాగా నెమరు వేస్తూ ఉంటే ఈయనకు కోపం వస్తూ ఉంటుంది. నువ్వు నా కడుపులో పుట్టావు బాలక, కాబట్టి మంచి చెడులు తెలుసుకొని నీవు నా వారసత్వాన్ని రాక్షస సామ్రాజ్యాన్ని స్థాపించాల్సింది వదిలేసేసి చిన్న చిన్న విషయాలకి హరి హరి అంటావు కదా, ఎక్కడున్నాడు హరి, నేనే నీకు హరిని, నేనే నీకు దేవుణ్ణి అని చెప్పే సందర్భాలు చూస్తారు. మీరు టీవీలో చూస్తారుగా ఈ స్టోరీ అంతా. అలాగా ఆయనకు అన్ని విధాలుగా పరీక్షలు పెడతాడు. ఏనుగులతో తొక్కిస్తే ఏనుగులతో పని కాదు, పైన నుంచి పడేస్తారు, కొండపై నుంచి కిందకు వస్తే మళ్ళీ నడుచుకుంటూ వస్తాడు, నీళ్ళల్లో పడేస్తాడు ఆయన లేచి వస్తాడు, పాములతో కరిపిస్తాడు, అన్ని విధాలుగా బయటపడతాడు, అలసిపోతాడు ఆయన. హిరణ్యకశిపుడు ఏ విధంగా చేసినా వీడు నామాన్ని మానతలేడు కదా, హరినామస్మరణం అని
తీవ్రమైన విచిత్రమైన పరీక్షలు చేసి 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 ఇంకా కుదరతలేదని హోలికా రాక్షసుని పిలిచి వీడిని నీ ఒళ్ళో పెడుకొని ఇట్లా పట్టుకొని దహనం చేసేసాయి, అప్పటికన్నా వీడి పీడ విరగడవుతుంది నాకు అని చెప్పేసి అలసిపోతాడు. ఇక ఎక్కడ చూసినా హరినామస్మరణం చెప్తూ ఉంటాడు. అది పట్టుకొని ఆయన ఏం చేస్తుంది, సరే అన్నగారి మాట జవదాటకూడదు అని ఆయన గారు తీసుకొని పట్టుకుంటుంది, మంచి కూర్చోబెట్టేసుకొని కాలిపోతుంది. కాలిపోయిన సమక్షంలో హోలికా రాక్షసి కాలిపోతుంది, కానీ ఈయన ప్రహ్లాదుడు మళ్ళీ బయటకు వస్తాడు. చూసారా హరినామ స్మరణానికి ఎంత బలం ఉందో, రాక్షసులని చంపగలిగాము, నీ చెల్లి చనిపోయిందని చెప్పి మళ్ళీ గట్టిగా అరుస్తాడు. అప్పుడు హిరణ్యకశపుడికి వచ్చిన కోపం తీవ్రంగా, ఏమిరా బాలక, నా కడుపులో పుట్టి నాకే నీవు ఒక యమపాశానమైన తీవ్రమైన కోపంతో ఆ గద ఉంటుంది ఆయన చేతిలో, ఆ గదతో ఎక్కడున్నాడు రా పిలువు నీ హరిని అని బీభత్సం సృష్టిస్తాడు. ఎక్కడ అక్కడ నాకు ఎక్కడైనా నా హరి ఉన్నాడు అని ఉత్కంఠమైన చిన్న చిన్న మాటలతోని ప్రహ్లాదుడు అంటూ ఉంటాడు. ఆనందంగా అంటూ ఉంటే ఎక్కడున్నాడు నీ హరి అని స్తంభాలను కొడుతూ ఉంటాడు. ఎక్కడైనా ఉంటాడు నా హరి, ఇక్కడే ఉన్నాడు అక్కడే ఉన్నాడు అంటాడు. 2 స్తంభాలని కొడతాడు. కొట్టి ఎక్కడున్నాడు పిలువురా నీ హరి సంగతి చూస్తా ఇప్పుడు నేను అని 3వ స్తంభాన్ని కొట్టేసరికి నారసింహుడు ఆ చీల్చుకున్న స్తంభంలో నుంచి బయటకు వస్తాడు. స్తంభం నుంచి నారసింహుడు రావడానికి గల కారణం ఏంటంటే, జననం మరణం మానవుడి ద్వారా ఉండకూడని శరీరం ద్వారా నాకు చావు ఉండాలి అన్నందుకు నరసింహస్వామి స్తంభం నుంచి పుడతాడు. అంటే ఇప్పుడు ఇద్దరు కలయికలతో నుంచి రాలేడు కదా, ఒక రాయి నుంచి బయటపడ్డాడు ఆయన. ఉగ్ర రూపం ఎత్తేసి శరీరం అనేది పైన సింహరూపం ఉంటుంది, కిందకి వచ్చి మానవ రూపం, పైన కింద కాకుండా తీసుకొచ్చి గడపలో మధ్యలో నుంచొని గాలిలో కూర్చొని చంపుతాడు. ఈయన కానీ కోరిక ఏంది, భూమి మీద చంపొద్దు, ఆకాశం మీద చంపకూడదు, ఇంటి బయట చంపకూడదు, ఇంటి లోపల చంపకూడదు, నన్ను అటు మానవుడు కాకూడదు ఇటు రాక్షసుడు కాకూడదు, తల్లి గర్భాన పుట్టకూడదు అంటాడు. తల్లి గర్భాన పుట్టాడు కదా నరసింహుడు, అదొక దాని కొండ చిరకల నుంచి చీలుకొచ్చినట్టు పుట్టేసేసి ఆ ఉగ్రమైన కోపంతో ఆయన గారి పేగులు పెకిలించేస్తాడు. అంటే హోలికా రాక్షసి చనిపోయిన క్షణం, హిరణ్యకశిపుడు చనిపోయిన క్షణం ఒకటే క్షణం. ఆ రోజు పౌర్ణమి, ఏదైతే మనం చేసుకుంటున్నామో ఇప్పుడు హోలీ పండుగ చేసుకున్న పౌర్ణమి, అదే పౌర్ణమి విష్ణు పరమాత్ముడు అన్న నారసింహుడు హిరణ్యకశిపుడిని ఆయన గారి చెల్లెని హోలికాని చంపిన క్షణాన్ని కూడా ఆనందంగా అందరూ, అప్పుడు ఏం చేస్తాడంటే ప్రహ్లాదుడు రాజ్యాధికారం వెళ్తాడు, ఏలి హరినామస్మరణం చేపించేసి నారసింహుడి పేరు చాలా ఊర్లు చాలా గొప్పగా చాటింపేస్తాడు, ఆయన రాజు అవుతాడు. ఆ రోజుని వాళ్ళిద్దరూ చనిపోయి, అంటే రాక్షసుడ ఒక పీడ విరగడ అయినట్టే కదా హిరణ్యకశిపుడు హోలిక చనిపోతే, ఆ క్షణాన్ని పండగ చేసుకున్న రోజు కూడా ఈ హోలికా రాక్షసిని చంపిన రోజుని కూడా హోలీ అంటారు. అంటే ఆ రోజు చనిపోయిన రోజు పౌర్ణమి. ఇది మనకి మన సంస్కృతి, అంటే మన భారత భూమండలంలో శాసనాల ద్వారా రాసి చూపించబడిన ఒక నిర్మాణం, అంటే మనకి రుజువులు ఉన్నాయి. ఇంకొకటి, ఈ మార్వాడికి సంబంధించిన వాళ్ళని ఎవరైతే చేస్తారో మిత్రమా, ఇప్పుడు చూడండి, వాళ్ళు శ్రీకృష్ణుడిని రాధ ఏమంటుందంటే, మీ ఒక సందర్భం ఇంకా శ్రీకృష్ణుడు మీరు చూసారా బ్లూ కలర్లో కానీ నల్లగా ఉంటుంది ఆ విగ్రహాలు, మనం ఇప్పటికీ చూస్తాం దేవుళ్ళ ఇట్లా తెల్లగా కనపడరు, వాళ్ళు కొంచెం బ్లూ కలర్లో ఉంటారు. అయితే ఓ సందర్భం ఏం చేస్తుందంటే, ఇదే ఆ పౌర్ణమి రోజు అమ్మ రాధా తల్లి ఏమంటుందంటే, మీరు నల్లగా ఉన్నారని ఎగతాళి చేస్తుంది శ్రీకృష్ణుడిని. శ్రీకృష్ణుడికి కొద్దిగా బాధ అయ్యి వెళ్ళేసి అమ్మకు చెప్తాడు, యశోదామాతకి, ఇలా నన్ను రాధ ఎగతాళి చేస్తుందమ్మా, నా శరీరం నల్లగా ఉందని అని అంటే, అప్పుడు అమ్మ ఇచ్చిన సలహా ఏంటంటే, నీవేం చేయి, అన్ని రంగులు తీసుకొచ్చి మొత్తం రంగులు కలపాలి, అన్ని రంగులు కలిపితే వచ్చే రంగు ఏం తెలుసా మిత్రమా, ఇప్పటికీ మీరు టెస్ట్ చేసుకోవచ్చు, నా ఇంటర్వ్యూ అయినాక కూడా నల్ల రంగు వస్తుంది, బాగా గమనించండి. అన్ని రంగులు మిక్స్ చేసేసేయండి, మీరు ఒక 10-20 రంగులు తీసుకురండి, తీసుకొచ్చి మిక్స్ చేయండి, మీరు మిక్స్ చేసేసి ఎక్కడో ఒక దానికి రుద్ది చూడండి, నల్లదే వస్తుంది రంగు, ఫైనల్ రంగు నల్లది. ఈ రంగు తీసుకెళ్ళి అమ్మ మీద వేస్తాడు, రాధాపాత మీద వేసిన రోజు కూడా పౌర్ణమి. ఆ పౌర్ణమి చేసుకున్న రోజు వీళ్ళంతా, తండ్రి పరమాత్ముడు చాలా తెలివిగా ఆజ్ఞ ఇచ్చాడు, ఎన్ని రంగులు కలిపేసి అమ్మ నల్లగా చేసిన విగ్రహాలు ఉంటాయి, పాలరాతి విగ్రహాలు ఉంటాయి, కొన్ని నల్లరాతి విగ్రహాలు ఉంటాయి శ్రీకృష్ణుడి. ఆ రోజుని మీరు జరుపుకుంటారు. ఎందుకంటే స్వయంగా అప్పుడు కొంతమంది ఈ ఢిల్లీ, రాజస్థాన్ ఈ ఏరియాలో శ్రీకృష్ణుడు బాగా పూజిస్తారు, వాళ్ళందరూ ఆ పౌర్ణమి గడియ దాటిన తర్వాత చేసుకుంటారు. ఆ రోజు సందర్భం కూడా శ్రీకృష్ణుడి రోజు. ఇక్కడ చూడండి, నరసింహస్వామిది అయిపోయింది, ఇక్కడ శ్రీకృష్ణుడు అయింది. తేదీలు, నక్షత్రాలు, శాసనాలు ఒకే రోజు, అది కూడా పౌర్ణమి రోజే. ఇక్కడనేమో రాక్షసుడు సంహారం ద్వారా నరసింహుడు ఉద్భవం జరిగింది. అంటే ఒక విధంగా ఆ రోజు నరసింహస్వామి పుట్టినరోజు కూడా అని చెప్పవచ్చు, ఎందుకంటే ఆయన శిలాశాసనంలో నుంచి పుట్టాడు కదా,
ఒక స్తంభం నుంచి. అది అదైపోయినాక పరమాత్ముడి ఆజ్ఞ చూడండి ఎలా ఉంటుందంటే, మన్మధుడిని గురించి మీరు విని ఉండవచ్చు, మనం సహజంగా వింటూ ఉంటాం. మన్మధుడు ఏం చేస్తాడంటే, పరమాత్ముడు చాలా తీవ్రమైన ఒక దీక్షలో ఉన్నప్పుడు ఈ ఇద్దరు రతీమణి అంటే రతీదేవి మన్మధుడి యొక్క భార్య ఇద్దరు శృంగార కార్యకలాపాల విషయంలో తిరుగుతూ ఉన్న సమయంలో పరమాత్ముడిని చూసి కొద్దిగా తక్కువ అంచనా వేసేసి మన్మథ బాణం వేస్తాడు ఆయన మీద. అంటే ఈయన మన్మధుడు కదా, అవతల వారిని కూడా కొంచెం చెలికత్తలు అంటే వారిని కొంచెం చెలిమి చేయడానికని, మనం ఇప్పుడు నేను ఫ్రెండ్స్ అనుకోండి, కొద్దిగా నువ్వు నన్ను ఉత్సాహపరిచే అవకాశం అనమాట అది. ఆ బాణం వేసినందుకు పరమాత్ముడు ఆయన గారిని దహనం చేస్తాడు. ఎవరిని? మన్మధుడిని. చూడండి, మన్మధుడు లేడు భూ ప్రపంచంలో. మన్మధుడిని పరమాత్ముడు ఇమ్మీడియట్లీ ఆ యొక్క బాణం పడగానే ఆయన అగ్నికి ఆహుతి చేసేస్తాడు. అగ్నికి ఆహుతి చేయగానే రతీదేవి తండ్రి కాళ్ళ మీద పడి, నా తండ్రి పరమాత్ముని ఆజ్ఞతో ఏమంటుందంటే, నా పెనిమిటిని బ్రతికించండి మన్మధుడిని, మీరు అలా చేయడం చాలా ప్రమాదం, మా ఇద్దరిని కలపండి అని చెప్పి ఆజ్ఞని అడుగుతుంది. ఆ ఆజ్ఞని కూడా తండ్రి తిరస్కరించి ఏమంటాడంటే, ఒకసారి ప్రాణం పోయినాక పెట్టే అవకాశాలు లేవు కాబట్టి ఒక వరాన్ని మాత్రమే నేను ఇవ్వగలను. భూమండలం మీద కామంతో ఎవరైతే ఉంటారో వారి శరీరములో కామం అనే పదం మీద ఉంటాడు, కానీ శరీరం మీద ఉన్నాడు. కామాన్ని దహనం చేయవచ్చు, కానీ ఇప్పుడు దహనం అనేది ఏం చేస్తాము? శరీరాన్ని. ఇప్పుడు ఒక వ్యక్తిని నిలబెడతాం, కామదహనం అంటారు, కాముడు అని అంటారు కదా కాల్చిన దాన్ని. ఆయన యొక్క కామ కోరికని మాత్రమే అక్కడ దహనం చేయగలుగుతాడు, కానీ కామాన్ని కాదు. తర్వాత ఏం చేస్తారంటే, ఆ స్థితిగతులను పరమాత్ముడు ఇచ్చిన తర్వాత పౌర్ణమి రోజు ఎవరైతే కాముడి యొక్క దహనాన్ని కాలుస్తారో వాళ్ళకి కామానికి సంబంధించింది అంటే మంచి చెప్తారు. ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే అంటే బొట్టు తీసుకొచ్చి పెట్టుకుంటారు కూడా ఉన్నారు, మీకు తెలుసు. ఆ బొడ్డుది కాల్చినాక నెక్స్ట్ డే వచ్చి బొట్టు పెట్టుకుంటారు తెలుసు చాలామంది. చూడండి, గమనించండి, చాలా ప్రాంతాల్లో కాల్చిన నెక్స్ట్ డే బొట్టు పెట్టుకుంటారు. కామదహనం, అది కాముడిని కాల్చారు అని అంటారు. అంటే ఇప్పుడు అది ఎలా కాలుస్తారు గురువుగారు? కాల్చిన దాంట్లో మరి మన్మధుడికి తేడా ఎలా ఉంది? మన్మధుడు చనిపోయాడు, పరమాత్ముడు భూమండలంలో కామంతో ఉన్నారు అని అంటారు. కామంతో ఉండేది ఎవరు మిత్రమా? శరీరం, మానవ శరీరం. ఇప్పుడు దాన్ని దహనం చేయడం అవుతుందా? దహనం చేయడం రాదు. కానీ ఒక శరీరాన్ని తండ్రి దహనం చేశాడు కాబట్టి ఆ యొక్క కోరికను తీర్చడానికి మానవ జన్మెత్తిన మానవుల పైన నీ యొక్క కామ కోరికకు సంబంధించిన విషయ వివరణ ఉంటుంది. ప్రతి పౌర్ణమి రోజు కాముడిని దహనం చేస్తారు, అంటే ఆయన విగ్రహాన్ని పెట్టి ధ్వంసం చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుందంటే ఆవిడ ప్రతిసారి మళ్ళీ పౌర్ణమి, అది ఆ రోజు కామదహనం చేసిన రోజు కూడా పౌర్ణమి మళ్ళీ. అంటే మన దగ్గర హైదరాబాద్లో పర్టికులర్గా గమనించండి, కాముడి దహనం చేస్తామంటారు. మీరు హైదరాబాద్లో ఉండబట్టి చాలా రోజులైంది కాబట్టి మీరు ఈసారి గమనించండి, కాముడిని కాల్చాము అని అంటారు. మీరు ఎప్పుడైనా గాడిద గుడ్డు చూసారా? విన్నారా? విన్నాను. ఎక్కడ ఉంటుంది గాడిద గుడ్డు? అంటే ఎవరన్నా మామూలుగా చెప్పుకుంటే విన్నా సార్. అసలు ఎక్కడిది గాడిద గుడ్డు? లేదు. అంటే లోకంలో గాడిద గుడ్డు అనేది కేవలం మాత్రం వినేది, కానీ చూడడానికి గాడిద గుడ్డు లేదు. ఇప్పుడు కాముడి దహనం కూడా అలాంటిది అనమాట. కాముడు అక్కడ నిజంగా దహనం అవుతాడా? కాడు. ఇప్పుడు కామదహనం అయితే మానవ జన్మ ఎక్కడ పోవాలి, మానవులంతా ఎక్కడ పోవాలి మిత్రము? కాబట్టి ఏంటంటే ఆ రోజు చేసుకునే తరుణం కూడా పరమాత్ముడి ఆజ్ఞ రోజు, ముగ్గురు దేవతలను కలిసిన రోజు. ఇప్పుడు మనం సైంటిఫిక్గా మాట్లాడదాం. చాలా పురాతన కాలంలోకి వెళ్తే ఎండాకాలం వచ్చే సమయం ఎలా ఉంటుందంటే మిత్రమా, నీళ్లు చాలా తక్కువగా ఉండే సమయం. ఇప్పుడు నీళ్ళు బాగా తాగుతామా? నేనే వచ్చిన తర్వాత రెండు బాటిల్ తాగేది. అలా నీళ్లు రాను ఈ 3-4 నెలలు చాలా కష్టం అవుతాయని శాస్త్రవేత్తలు, అంటే అప్పట్లో ఋషులు, మహారుషులు, మహాజ్ఞానులు ఏం చేశారంటే వివిధ రకాలైన రంగురంగుల పండ్లు, ఇప్పటికి కూడా తెలుసు కొన్ని రంగు పండ్లు ఉంటాయి, మన చేతికి రాసిన, నాలుకకి రాసుకున్న పింక్, బ్లూ, బ్లాక్ అయ్యే పండ్లు ఉంటాయి. అలాంటి ఎన్నో పండ్లు తెచ్చి వాటిని స్టోర్ చేసి దంచి దాంట్లో నుంచి వచ్చిన ఆ యొక్క రంగులని శరీరానికి రాయించేవాళ్ళు. ఎందుకనంటే మిత్రమా, దీన్ని రోజు శుద్ధి చేయాల్సిన అవసరం వస్తుంది శరీరాన్ని. మళ్ళీ ఈ ఎండ తీవ్రతను తట్టుకునే శక్తి ఉండదు ఈ చర్మానికి. అందుకని ఈ 4 నెలలు ఎండని తట్టుకునే శక్తి ఉండడానికి ఈ రంగులు రాసేవాళ్ళు. ఆ విధంగా శాస్త్రవేత్తలు ఏమన్నారంటే నీళ్లు వృధా, అంటే నీళ్లు లేని సమయం అప్పట్లో తక్కువ శాతం తాగడానికే ఉండాల్సిన నీళ్లు, అలాంటిది శరీరాన్ని అంతా కడుక్కోవడానికి లేకపోతే స్నానాలకు చేయించైనా వాడినా కూడా ఇబ్బంది అవుతుందని ఈ మహారుషులు చేసింది ఏంటంటే రంగులు 4 నెలల వరకు రావాలని రాసేవాళ్ళు. ఒకసారి రాసుకుంటే 4 నెలల వరకే ఆ రంగు ఉంటుంటాయి. 4 నెలల తర్వాత వర్షం పడుతుంది కదా, జూన్లో స్టార్ట్ అవుతుంది. ఆ వర్షానికి ఇదంతా నీట్ అయిపోయేది. ప్రకృతి పరంగా వీళ్ళు స్నానాలు చేసుకునే ఏర్పాటు చేసేవాళ్ళు. అంటే వీటి మహా ఋషులు మునులు చేసినది. దైవ కార్యక్రమాలేమో పండుగ ఆ విధంగా జరగాలి. ఇప్పుడు
నాలుగో కార్యక్రమం వచ్చేసి మానవుల శ్రేయస్సు కోసం శాస్త్రవేత్తలు కనిపెట్టినది ఇదొకటి. ఇప్పుడు ఐదోది ఇంకోటి ఉంది మిత్రమా, రంగులు వేసుకుంటారు బాగా. వేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది హోలీలో? ఇప్పుడున్న కెమికల్స్ చాలా తీవ్రమైన కెమికల్స్, కంట్లోకి పోయినా ఐస్ ఎఫెక్ట్ అవుతాయి, మింగినా కూడా డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది, హెయిర్స్ స్కిన్ ఒక 10-15 డేస్ కూడా కలర్ పోదు. ఇలాంటి దాంట్లో చాలామంది ఇంటర్నల్గా రీసెర్చ్ చేసిందంటే మిత్రమా, హోలీ అనేది పగ ప్రతీకారానికి ఆడుతున్నారు ఎక్కువ. గెడ్జ్ లాగా ఆడతారు హోలీ. ఖచ్చితంగా రంగు రాయాలి, ఖచ్చితంగా నెత్తి మీద కొట్టాలి, అది కొట్టాలి, గుడ్డు కొట్టాలి అనేది ఇట్లా గెడ్జ్తో చేస్తున్నారే కానీ ఒక ఇష్టంగా ఆడుకునే తరుణం తగ్గింది. మీరు బాగా గమనించండి, ఆ రోజు చాలా గొడవలు కూడా అవుతాయి. హైదరాబాద్లో పోలీసు వాళ్ళు తిరుగుతూ ఉంటారు, వాళ్ళు తిరుగుతారు, వీళ్ళు తిరుగుతారు. ఒకళ్ళేమో పొద్దున్నే లేచి ఆడితే ఇంకొకరు రాత్రంతా ఆడతారు, ఇదొక గొడవ ఉంటుంది. ఒకళ్ళేమో మంచిగా స్వీట్లు పంచుకొని ఆడుతూ ఉంటారు, అంటే ఒక తరుణం, ఒక పూజా సంబంధించిన వ్యక్తులు. ఇంకొకళ్ళు ఏంటంటే ఆ రాళ్ళు, వాళ్ళు చేసుకునే ఆ పద్ధతులు, వాళ్ళు చేసుకునే రంగులు అవతల వ్యక్తి ఉన్నాడా చనిపోయాడా అన్న స్థితిగతులు తీసుకొస్తారు మిత్రమా. ఇన్ని ఉన్నాయి చూడండి ఈ రంగుల ప్రపంచాల్లో. హోలీ గురించి ప్రత్యేకంగా మీరు అడిగిన ఆ ప్రశ్నకి జవాబు ఎందుకు ఇవ్వాలంటే, నిజంగా హోలీ ఆడాల్సిన అవసరం భగవంతుడు ఇచ్చిన ఆజ్ఞ 3 ఉన్నాయి. తర్వాత శాస్త్రజ్ఞానాల ప్రకారం ఒకప్పుడు నీళ్లు లేవు కాబట్టి రంగులు రాసుకున్నాం మనం, ఇప్పుడు రంగులు ఎందుకు? ఆ రోజు అన్ని పండగల్లాగానే కుటుంబాలు స్నేహితులందరూ కలిసి కోలాహలంగా ఉండవచ్చు కదా, ఆనందంగా ఉండవచ్చు కదా, ఏదో చిద్దుబాటు రంగు అక్కడిక్కడ రాసేసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు కదా. మొత్తం మనిషి నల్లగా ఉన్నవాడు తెల్ల కావాలి, తెల్లగా నల్ల కావాలని రుద్దుకుంటారు రంగులు. కాబట్టి ఇప్పుడు మా సందేహం ఏంటంటే, ఒక శివరుద్ర సాధువులాగా చెప్పేది ఏంటంటే, పండగని పండగలాగా చూడడం అనేది చేసుకుంటేనే రాను ఇబ్బంది. ఎన్ని నీళ్ళు వేస్ట్ అయితే చూసారా మిత్రం ఆ రోజు, ఒకసారి హోలీ రోజు. ఒకప్పుడేమో నీళ్లు వేస్ట్ కాకూడదని చెప్పేసి పండగని మనకి శాస్త్రజ్ఞానాలు తెలిసిన మహానీయులు ఇచ్చి పెడితే, ఈరోజు నీళ్లు మనము గమేలాలు పాడు చేస్తున్నాం. నీళ్ళు అంటే ఎక్కడికి తేడా వచ్చింది చూసారా? అంటే మానవులు మనం వృధా చేస్తున్నామని అర్థం మిత్రమా. హోలీ ప్రత్యేకత తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుళ్ళ నుంచి వచ్చి మన ఈ శరీరాన్ని కాపాడడానికి వచ్చిన ఒక పరిజ్ఞానం అది. అంటే మన పెద్దలు మనకి ఇచ్చిన ఒక లోక జ్ఞానం అది. కాబట్టి హోలీ అనేది మానవులు చాలామంది తెలుసుకోవాల్సిన సమయం కూడా ఇది. అది మిత్రమా హోలీ మీరు అడిగిన ప్రశ్నకి జవాబులు. ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా హోలీలో? ఏ రంగుకి ఏం కావాలో కూడా మీరే చెప్పాలి స్వామి. అంటే హోలీలో రకరకాల రంగులు వాడతారు, ఎన్ని రంగులు వాడినా వచ్చేది నలుపు రంగే. అందుకని నా తల్లి రాధా శ్రీకృష్ణుడిని నలుపుగా ఉన్నారు మీరు అన్నప్పుడు, తల్లి దగ్గరికి వెళ్ళి యశోద అమ్మని అడిగితే అన్ని రంగులు కలిపి ఒకసారి రాధా అమ్మగారి మీద వేసి చూస్తే అమ్మ నల్లగా అయిపోతుంది. నల్లగా అయిపోయినప్పుడు సేమ్ టు సేమ్ కలర్. అంటే అదొక శుభతరుణానికి, అమ్మకి జ్ఞానోదయానికి అన్నాడు తండ్రి. అంటే ఒక మేల్కొల్పది. అంటే దాన్ని పండగ చేసుకుంటూ ఉన్నారు చూడండి. ఈ మార్వాడి వాళ్ళు చూడండి చాలా సిస్టమేటిక్గా చేసుకుంటారు పండగ. వాళ్ళ కుటుంబం అంతా ఇట్లా ఇంటి ముందు పెట్టి మంట చుట్టూ తిరిగి స్వీట్స్ తీసుకొని పండ్లు పలహారాలు ఎక్కడెక్కడ నుంచో వచ్చి హాలిడే పెట్టుకుంటారు. ఆ రోజు దుర్గామాతను పూజిస్తారు అనుకుంటా, కూడా బాగా పూజిస్తారు, వాళ్ళు ఇష్టంగా పూజిస్తారు. మళ్ళీ ఎవరైనా మీరు నేను కలిసి కూడా ఆలింగనాలు ఇచ్చుకుంటారు. మీరు అన్నారు కదా అవి తాగుతారు, బంగు తాగుతారు, కళ్ళు తాగుతారు అనేది. అక్కడ మీరు చెప్పింది ఏంటంటే, రియల్గా తాగే బంగు రియల్గా తాగే కళ్ళుకు చాలా తేడా ఉంది శంకర. బంగు తాగేది ఆనందంతో, అది ఆ పండగ వాతావరణం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా స్నానాలు ఇవన్నీ చేసిన తర్వాత వెళ్ళిపోతుంది. అది ఆ యొక్క పవర్ కూడా మీరు అన్న మత్తు వెళ్ళిపోతుంది. కళ్ళు అలా ఉండదు కదా మిత్రమా. ఏమేం చేస్తాడో పైశాచికాలు తెలియదు. చాలామంది మహానుభావులు నీళ్ళల్లో అడ్డంగా పడుకుంటారు. మరి కళ్ళు ప్రతాపం అలాంటిది. బంగ్ అనేది అది వేరు, దాని మోతాదు వేరు. ఇప్పుడు కలుపుతున్న మోతాదులు వేరు మిత్రమా. ఓకే, సో గైస్ విన్నారు కదా. అయితే అన్ని రంగులను కలిపితే ఖచ్చితంగా బ్లాక్ కలర్ వస్తుందని స్వామీజీ అయితే చెప్తున్నారు. సో మీకు డౌట్ ఉంటే ఒకసారి అన్ని కలర్స్ని కలిపి చూడండి, బ్లాక్ కలర్ వచ్చిందో లేదో ఒకసారి మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.